ప్రధానంగా ఆహార పంటలు మన భారతదేశంలో రెండు ఉన్నాయి. ఒకటి వరి, రెండు గోధుమ. మొత్తంగా కలుపుకుంటే ఎంతో చెప్పుకున్నామండి, 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎత్తండి 328.8 మిలియన్ మెట్రిక్ టన్నులు. మరి ఇందులో మన ప్రధాన ఆహార పంటలు ఏంటండి మన దేశంలో పండేవంటే, ఒకటి వరి, రెండు గోధుమ. ఇవి రెండే ప్రధానమైనటువంటి ఆహార పంటలు. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరి ఉంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా గోధుమ ఉంటుంది. సో ఏమైనప్పటికీ వరి, గోధుమ అనేవి మన భారతదేశంలో రెండు ప్రధానమైనటువంటి ఆహార పంటలు. అందులో వరి ఉత్పత్తి ఎంతయ్యా 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం వరి ఉత్పత్తి తీసుకుంటే 1378 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే 137.8 మిలియన్ మెట్రిక్ టన్నులుగా చెప్పుకోవచ్చు, లేదా 1378 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది వరి ఉత్పత్తి. మరి వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటయ్యా మన దేశంలో అంటే, మన తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం అత్యధిక వరిని ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే తెలంగాణ. మరి తెలంగాణలో ఎంత మొత్తంలో వరి ఉత్పత్తి అయిందంటే 166.3 లక్షల మెట్రిక్ టన్నులు. 166.3 లక్షల మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తితోటి దేశంలో మొదటి స్థానంలో ఉంది. గతంలో పశ్చిమ బెంగాల్ ఉండేది, కానీ పశ్చిమ బెంగాల్ను తోసి మన తెలంగాణ మొదటి స్థానంలోకి వచ్చేసింది. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ 157.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రెండవ స్థానం ఉంటే, మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్ 151.18 లక్షల మెట్రిక్ టన్నులు, పంజాబ్ 143.9 లక్షల మెట్రిక్ టన్నులు, ఒడిస్సా 101.3 లక్షల మెట్రిక్ టన్నులతోటి మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి స్థానం లేదు. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మన దేశంలో 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం వరిని అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి మొదటి 5 రాష్ట్రాలు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ మరియు ఒడిస్సా. మరి వరి మొత్తం ఉత్పత్తి తీసుకుంటే 1378 లక్షల మెట్రిక్ టన్నులు.